హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో గ్రీన్ కలర్లో చాలా ఎమ్మీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇది కొత్తిమీర పచ్చడి అండి. అదే కొరియాండర్ చట్నీ అంటాం కదా, దానిని ఏ విధంగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఒక చిట్కా కూడా చెప్తాను. ఆ చిట్కా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో అప్లోడ్ కాబోతున్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఇలా చింతపండు తీసుకొని దానిలో వాటర్ వేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకొని శుభ్రం చేసేసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇక్కడ మనం పచ్చిమిర్చి వచ్చేసి ఒక 12 వరకు తీసుకున్నాను నేను. ఈ పచ్చిమిర్చిని తీసుకొని చాకుతోటి ఇలా నాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువగా పేలే ప్రమాదం అయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా నాట్లు పెట్టేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను నేను, ఒక 12 వరకు తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను పంచదార వాడట్లేదండి, బెల్లం వాడుతున్నాను. బెల్లం వాడడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా బాణలి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఎంత నాట్లు పెట్టినా ఒక్కొక్కసారి పైకి చిమ్మే ప్రమాదం ఉంటుంది. పచ్చిమిర్చి పేలకుండా ఉండాలి అంటే మనం ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత కొత్తిమీరని నానబెట్టుకున్నాం కదా, ఎందుకు వాటర్లో నానబెట్టుకున్నామో నేను ఈరోజు చిట్కాలో మీకు వివరిస్తాను. ఇలా మొత్తం మనకి పచ్చిమిర్చి వెల్లుల్లి వేగిన తర్వాత నానబెట్టుకున్న కొత్తిమీరని వాటర్ పిండేసుకుని వీటిలో వేసేసుకోవాలి. మొత్తం కొత్తిమీర అంతా ఇలా వేసేసుకోవాలి. వేసుకుని అడుగు నుంచి పై వరకు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోంచి వాటర్ వస్తుంది కదా, మనకి కొత్తిమీర నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టుకోండి. ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇక్కలవి ఉంటే తీసేసుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లోనే బెల్లం కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. అది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. మిక్సీ చేసేసుకోండి. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్ అయిన కొరియాండర్ చట్నీ, అదేనండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కరెక్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ బాగుంటుంది. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, తెలుగు తోట ఛానల్. ఈ ఛానల్లో 1st to 5th తెలుగు లెసన్స్, ఏపీ సిలబస్, నర్సరీ టు యూకేజీ కంప్లీట్ సిలబస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఈ ఛానల్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే, మీకు నచ్చితే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక యూస్ఫుల్ చిట్కా చెప్తానన్నాను కదా, అదేంటంటే చెప్పాను కదా మీకు, కొత్తిమీరని వాటర్లో నానబెట్టుకుని అప్పటికప్పుడు పిండుకుని వేసుకోండి అని. ఎందుకంటే మన కొత్తిమీరకి అడుగు భాగంలో మనకి చాలా మట్టి ఉంటుందండి. అది మనం ఎంత 3 times క్లీన్ చేసినా సరే అది అలానే ఉంటుంది. కానీ మనం దాన్ని కడిగేసాం కదా అని చెప్పి అలాగే వేసేస్తాము. అలా కాకుండా మీరు కొత్తిమీరని వాడే ముందు ఇలా వాటర్లో వేసేసుకొని ఒక 2 minutes అలా ఉంచేసుకుని మీరు తీసారంటే అంతా ఇలా వాటర్ అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి ఏదైనా ఎక్స్ట్రా మట్టి లాంటిది ఏమన్నా ఉన్నా సరే ఇలా కిందకు వచ్చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ చిట్కాని ఫాలో అవ్వండి. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను. ఈ చట్నీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.